జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ విశ్వవసు నామ సంవత్సరంలో గోచారంలో ఒక విశిష్టాంశం చోటు చేసుకోబోతూ ఉంది. ఈ విశిష్టాంశము నవగ్రహాల్లో ఒక గ్రహమైన, అలాగే దేవతలకి గురువైన బృహస్పతి వల్ల చోటు చేసుకుంటుంది. బృహస్పతి ఈ సంవత్సరం అక్టోబర్ 15వ తారీఖు నుంచి, అంటే 2025 సంవత్సరం అక్టోబర్ 15 నుంచి 2025 సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు వరకు ఆయన అతిచారంలోకి వెళ్తున్నారు. అతిచార గురుడు అతి బలవంతుడు అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అతి బలవంతుడు ఏ విషయాల్లో? ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గురు భగవానుడు అతిచారంలోకి వెళ్ళడం వల్ల ఎలాంటి ఫలితాలు చోటు చేసుకుంటాయి, ఈ విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాము. ఆయన అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు. ఏ రాశిలోకి వెళ్తున్నాడు? ప్రస్తుతము ఆయన సంచారము మిథున రాశిలో ఉంది. మిథున రాశి నుంచి ఆయన కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. డిసెంబర్ 5 నుంచి మళ్ళీ డిసెంబర్ 5కి మళ్ళీ మిథున రాశికి ఆయన వచ్చేస్తాడు. సో ఈ అతిచారంలో ఉన్న గురు భగవానుడు ఇచ్చే ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి? కర్కాటక రాశి ఆయనకి ఉచ్చస్థానము. కర్కాటక రాశిలో గురు భగవానుడు ఉచ్చ స్థితిని పొందుతాడు. ఉచ్చ స్థితిని పొందే రాశిలోకి ఆయన అది ఇంకొక విషయం మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నోటీస్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఈ సంవత్సరం చూస్తే గురు భగవానుడు, అంటే ఈ విశ్వవసు నామ సంవత్సరంలో గురు భగవానుడు 3 రాశుల్లో సంచరిస్తున్నాడు. వృషభ రాశిలో సంచారం ముగించుకొని ఆయన మిథున రాశిలోకి వచ్చారు ఈ విశ్వవసు నామ సంవత్సరంలోనే, ఏప్రిల్లోనే. అలాగే అంటే 2025 నా ఉద్దేశం. ఈ 2025లో ఆయన 3 రాశుల్లో సంచారం చేస్తారు. ఏప్రిల్ నుంచి ఆయన ఈ సంవత్సరం స్టార్టింగ్లో వృషభ రాశిలో ఉన్న గురు భగవానుడు మిథున రాశిలోకి వచ్చారు. ఇప్పుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. అంటే 3 రాశులు అన్నమాట. 3 రాశుల్లో ఆయన సంచారం 2025 సంవత్సరంలో ఆయన సాగించారు. ప్రస్తుతం ఈ అతిచారం యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈ అతిచార గురుడు అతి బలవంతుడు ఏ విషయాల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఇది మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందా, లేదంటే ఏమన్నా జాగ్రత్తలను సూచిస్తుందా? ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క రాశికి విడివిడిగా తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళకి, మేషరాశిలో పుట్టిన వాళ్ళకి, అలాగే మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి అతిచారంలో ఉంటున్న గురు భగవానుడు ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తున్నాడు? మీకు తృతీయ చతుర్థ స్థానాల్లో, ఒక రకంగా చెప్పాలంటే కుటుంబంలో కావచ్చు, మీ కుటుంబంలో, అలాగే మీ సిబ్లింగ్స్, అలాగే మీరు ఏవైనా ఒక కాంట్రాక్ట్స్ కోసం ప్రయత్నిస్తుంటే, అవి ఏదైనా ఒక పని తలపెడితే దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతూ ఇబ్బంది పడుతున్న విషయాలన్నీ కూడా ఇప్పుడు సెటరేట్ అయ్యే సమయం, శుభ సమయం అని చెప్పాలి. నిస్సందేహంగా అవన్నీ ఇప్పుడు చక్కగా సెటరేట్ అవుతాయి. ఏ విషయాల్లో అయితే మీరు బాధపడుతున్నారు, ఉదాహరణకి మేషరాశిలో పుట్టిన వాళ్ళకి మీ సిబ్లింగ్స్ ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఏదైనా విషయంలో వాళ్ళకి ఆ ఇబ్బందులు తొలగి మంచి జరుగుతుంది. అలాగే మీకేవైనా ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, లేదా వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, ఏదైనా పని అవ్వట్లేదు అని మీరు బాధపడుతూ ఉంటే అది అయ్యి ఇప్పుడు ఏంటంటే ఈ సమయంలో ఇక్కడి నుంచి మనము ఇది అతిచారంలో ఉన్న పీరియడ్లో ఆయన చేసే పని మీకు రాబోయే 6 నెలల లోపల ఈ మార్పులు మీరు చూస్తారు. అంటే ఇక్కడ డిసెంబర్ 5 తారీఖు తర్వాత నుంచి రాబోయే 6 నెలల్లో మీరు ఇప్పుడు మనం తెలుసుకోబోయే ప్రెడిక్షన్స్ని మీరు చూస్తారు. అదేంటంటే, ఒకటి మీ సిబ్లింగ్స్కి మంచి జరుగుతుంది. అది జ్యేష్ఠులు కాకుండా కనిష్ఠులు అయితే, అంటే మీ యంగర్ సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి జరుగుతుంది. మీకు ఒకవేళ సిబ్లింగ్స్ జ్యేష్ఠులు అయితే వారికి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. ఒకవేళ మీకు యంగర్ సిబ్లింగ్స్ కనుక లేకపోతే అప్పుడు ఆ బ్లెస్సింగ్స్ కూడా మీకే వస్తాయి. ఏంటంటే, ఇప్పుడు మన డే టు డే లైఫ్లో మనం ఇంటి నుంచి బయట కాలు పెట్టకుండా ఏ పని మనం చేయలేము. సో ఇంటి నుంచి మనం బయట కాలు పెట్టినప్పుడు మనం చేసే ప్రతి పని, ఏ పని అయితే చేస్తూ ఉన్నామో అది సఫలీకృతం అయ్యే విధంగా గురు భగవానుడు దీవిస్తున్నాడు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మేషరాశి, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి భగవంతుడు వాహనం మీదే ఎక్కి మీరు మీ పనులు చేస్తారు. అంటే గురు భగవానుడు 3rd హౌస్లో ఉంటున్నాడు అంటేనే ఆయన వీల్స్ మీదే మీరు ప్రయాణిస్తూ ఉన్నారు. అందులో చతుర్థం, ఎటువైపు ఆయన అతిచారంలో వెళ్తున్నాడు? చతుర్థం వైపు అతిచారంలోకి వెళ్తున్నాడు. అంటే మీకు బయట బాగుంటుంది, బయట హ్యాపీనెస్ ఇంట్లోకి కూడా క్యారీ చేస్తారు. అలాగే కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉంటే
అవి కూడా నెమ్మదిగా సాల్వ్ అవుతున్నాయి అమ్మయ్య అన్నంత ఆనందాన్ని మీరు పొందుతారు. ప్రతిదీ కూడా చక్కబడుతూ ఉన్నాయి, ప్రతి విషయంలో కూడా మనం బయటపడుతూ ఉన్నాము అన్న ఆనందం మీ మనసులో మెదులుతుంది. ఇది ఈ గురు భగవానుడు మీకు అతిచారంలోకి వెళ్తూ ఇచ్చే ఫలితాలు. ఆరోగ్య విషయంలో మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే గత కొంతకాలంగా ఆరోగ్య విషయంలో ఇబ్బందులు లేకుండా తొలగిపోతాయి. ఒకవేళ ఆరోగ్యపరంగా ఇబ్బంది లేకపోతే మీరు ఫారెన్ వెళ్ళాలని ప్రయత్నిస్తూ అవ్వట్లేదు ఈ పనులు అనుకుంటే ఫారెన్ వెళ్ళగలుగుతారు. దాంతోపాటు మీకు ఇంకొక విషయం ఏంటంటే వృత్తిపరంగా అనుకూలతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ వృత్తిపరంగా అనుకూలతలు ఉద్యోగస్తులకి ఎక్కువ పాలుంది, వ్యాపారస్తులకి కూడా ఉంది, కానీ ఉద్యోగస్తులకి చాలా ఎక్కువగా ఇది అనుకూలతల్ని సూచిస్తుంది గోచరంలో ఇప్పుడు ఉన్న ఈ గ్రహస్థితి. అలాగే మీకు చక్కటి నిద్ర పట్టడము, ఏదైనా కొంచెం డబ్బు ఖర్చు ఉంటుంది, అది గిఫ్ట్ల రూపంలో మీరు ఇవ్వడానికే కావచ్చు, లేదా మీ ఇంట్లో ఏదైనా ఒక శుభకార్య రీత్యా కావచ్చు, ఖర్చు అయితే చేయిస్తాడు గురు భగవానుడు. ఏదైనా ఒక శుభ పరంపర మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ అతిచారంలో ఉన్న గురు భగవానుడు బ్లెస్సింగ్స్ వల్ల జరుగుతుంది. ఆయన మీకు నవమాధిపతి కూడా అయ్యాడు. సో మనకి నవమాధిపతి పూర్వపుణ్యం భాగ్యస్థానం. సో ఇదేంటంటే లక్ష్మీ కటాక్షాన్ని కూడా సూచిస్తుంది. మేషరాశి వాళ్ళకి అతిచార గురుడు చక్కటి లక్ష్మీ కటాక్షాన్ని మీ గృహంలో ప్రవేశపెట్టడానికి అతిచారంలోకి వెళ్తూ ఉన్నారు. ఇవి మేషరాశి మేషలగ్నంలో పుట్టిన వాళ్ళకి అతిచార గురుడు ఇచ్చే ఫలితాలు. ఇప్పుడు చూసాం కదా మనం ఎలాంటి ఫలితాలు మీ రాశి వాళ్ళకి అప్లికేబిలిటీ ఉన్నాయో. ఈ పరిహారం ఏం చేసుకోవాలి, ఏ పరిహారం చేసుకోవడం వల్ల ఈ అతిచారంలో వచ్చే గురు భగవానుడు మంచి రిజల్ట్స్ని ఇస్తాడు, ఏమైనా నెగిటివిటీని తొలగిస్తారు, అది ఇప్పుడు మనం చూద్దాము. గురు భగవానుడు కర్కాటక రాశిలోకి అతిచారంలోకి వెళ్ళడం ఇది నిజంగానే ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ థింగ్. ఎందుకంటే ఆయనకి ద్వాదశ రాశుల్లో ఆయనకి ప్రత్యేకమైన స్థానాలు కర్కాటక రాశి, ధనుర్ రాశి ఆయన స్వక్షేత్రం మూల త్రికోణం, అలాగే మకర రాశిలో ఆయన నీచ పొందుతాడు, మీన రాశిలో ఆయన స్వక్షేత్రము. ఇలా ఈ 4 రాశులలో ఎప్పుడైనా సరే గురు భగవానుడు సంచారం చేసినా, లేదా ఈ 4 రాశుల మీద ఆయన దృష్టిని పెట్టినా చాలా మంచి విషయాలు గోచరిస్తాయి. సో ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎవరైనా సరే మీకు బయోలాజికల్ గురువులు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక, మీరు ఎవరినైతే గురువుగా భావిస్తున్నారో వాళ్ళకి మీరు ఏదన్నా దక్షిణ ఇవ్వడం, అంటే తాంబూల దక్షిణలతోటి వారి ఆశీర్వాదం తీసుకోవడం ఉత్తమము. మీకు బయోలాజికల్ గురువులు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటాయి, మీరు ప్రవచనకారునే మీ గురువుగా భావిస్తే వారికి కావచ్చు, లేదా డే టు డే లైఫ్లో మీకు తెలిసిన ఆస్ట్రాలజర్స్ కావచ్చు, మీ ఇంటి పురోహితులు కావచ్చు, ఇలాగ లేదా మీ ఇంట్లో కూడా తల్లిదండ్రులు మించిన గురువులు కూడా ఎవరు ఉండరు. మీరు కనుక ఏదన్నా అంటే సంపాదిస్తున్న వాళ్ళైతే కనుక వారిని సంతృప్తి పరచడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ గురుస్థానంలో ఉన్న వాళ్ళకి ఏవో ఒక కానుకలు ఇవ్వడం వల్ల గురుగ్రహ సంతృప్తి కలిగి తద్వారా మీకు గురు భగవానుడి యొక్క ఆశీస్సులు సత్వరంగా లభిస్తాయి. ఇదొక బెస్ట్ రెమెడీ. ఇది మీరు చేసుకోగలిగితే ఉత్తమోత్తమం. ఒకవేళ ఇది చేసుకోలేకపోయినా, ఇది చేసుకున్నా సరే చేసుకోలేకపోయినా ఇంకొక పరిహారం కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఈ పరిహారం ఏంటంటే, అతిచారంలోకి గురు భగవానుడు మధ్యలో వస్తూ ఉంటాడు. కర్కాటక రాశిలో అతిచారంలోకి రావడం నిజంగా చాలా సిగ్నిఫికెన్స్ థింగ్. మళ్ళీ 12 సంవత్సరాల వరకు ఆయన, అంటే కర్కాటక రాశిలోకి ఒకసారి వచ్చేసాక ఇంకా కర్కాటక రాశిలోకి ఆయన అతిచారంలోకి రాలేడు. మళ్ళీ 12 సంవత్సరాలు పడుతుంది ఆయన రావడానికి. అండ్ ఎందుకంటే మిగతా రాశులను కూడా చుట్టి రావాలి కాబట్టి ఇది ది బెస్ట్ టైంగా మీరు భావించాలి. ఇప్పుడు చూడండి, దేనినైనా సరే మనము మన భావన మాత్రం సంతుష్టుడు భగవంతుడు. మన ఆలోచనలు బట్టే మనకి జరిగేవి ఉంటాయి. యద్భావం తద్భవతి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా బాగా దట్టమైన చీకటిని చూసారనుకోండి, కళలో కావచ్చు, నిజంగా కూడా కావచ్చు. చీకటి అంటే ఎవరికైనా భయం. ఒకవేళ మన మనసులో కనుక ఈ చీకటిని అమ్మవారి కురులుగా మనం భావిస్తే, అంటే అమ్మవారి కురులు కూడా ఇంత చక్కగా నల్లగా దట్టంగా ఉంటాయి అని మనం ఒక్కసారి మనసులో భావిస్తే మనకున్న భయం పటాపంచలైపోయి అమ్మవారి ముఖార విందాన్ని, అంటే ఆ ముఖార విందం కోటి కాంతులతోటి ఉంటుంది. ఆ కాంతిని మనం వర్ణించలేము. అంటే మన చుట్టూ కూడా కాంతి వెదజల్లుతూ ఉంటుంది. అంతా కూడా మన మైండ్లో ఉంటుంది. సో మన ఆలోచనలే మన ప్రణాళికలు అవుతాయి. మన ప్రణాళికలే మన సక్సెస్కి పాత అవుతాయి.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జ్ఞానప్రదాత గురు భగవానుడు కాబట్టి ఫస్ట్ ఇంకొక రెమెడీ, ఈ ఈ సమయంలో నెగిటివ్స్ ఆలోచించకండి. మీ గురించి కావచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి కావచ్చు, ఏదైనా సరే నెగిటివ్స్ అసలు ఆలోచించకండి. పాజిటివ్ మైండ్ సెట్తో ఉండడానికి ప్రయత్నించండి. నెగిటివ్స్ ఆలోచిస్తే అది మీకు తర్వాత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మీ గురించి మీరు ఆలోచిస్తే ఒక ఎత్తు, అవతల వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తే అది మీకు కర్మదోషంగా కూడా పరిణమిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆయన కర్కాటక రాశిలో ఉచ్చస్థానం, ఆయన పుష్యమి నక్షత్రంలోనే ఉచ్చస్థానాన్ని పొందుతాడు. సో పుష్యమి నక్షత్రాధిపతి శనేశ్వరుడు కూడా కావడం వల్ల ఇప్పుడు ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది. శనేశ్వరుడు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. సో ఆలోచనలని చాలా జాగ్రత్తగా కంట్రోల్డ్గా ఉంచాలి. మనసు ఏదంటే అది ఆలోచిస్తూ ఉంటుంది. భగవంతుడి మీద మళ్లించడానికి ప్రయత్నించండి, అది ఉత్తమోత్తమము. ఇది ఒకటి. ఇది ప్రాక్టికల్ రెమెడీ. దీంతోపాటు మీరు దక్షిణామూర్తి స్తోత్రం కావచ్చు, కృష్ణాష్టకం కావచ్చు, లేదా దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన చరిత్ర పారాయణం చేయడము, ఇలాగ గురులీలామృతం పారాయణం చేయడము, శ్రీపాద శ్రీవల్లభుల చరిత్ర పారాయణం చేయడం, ఇలాగ మీకు మీరు రాఘవేంద్ర స్వామి వారు మీ గురువు అయితే వారి పూజ చేయడం, ఇలాగ ఏదో ఒక గురువుల్ని పూజ చేయడం వల్ల చాలా చక్కటి సత్ఫలితాలు వస్తాయి. ఇది చాలా ఉత్తమోత్తమమైన సమయంగా భావించాలి మనము. దీనివల్ల ఏంటంటే మనకి రాబోయే కాలాల్లో మంచి ఫలితాలు రావడానికి అప్పుడప్పుడు గోచారంలో ఉన్న గ్రహాలు ఇలాంటి అవకాశాలని మనకి ఇస్తూ ఉంటాయి. సో మనం అంటే ఇదంతా కూడా ముండేన్ ఆస్ట్రాలజీకి ఈ రిజల్ట్స్ అన్నీ సపరేట్గా ఉంటాయి. బట్ పర్సనల్గా మనకి మంచి జరగడానికి ఏం పరిహారాలు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాము. దీన్నంతా కూడా మనమంతా కూడా సవ్యంగా వినియోగించుకొని గురు భగవానుడి యొక్క అపార కృపకి మనమందరం కూడా పాత్రులు అవ్వాలని, అవుతామని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ భావిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.